ఇప్పుడు మనం వైబ్రేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. రేపు మనకు ఎదురయ్యే ప్రశ్నలు ఏంటంటే, మనం ప్రొఫెషన్లోకి వచ్చాక ఫస్ట్ ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, ఒక ఊరిలో ఒక 10 మంది ఒకే రోజు పుడతారు. మరి 10 మందికి ఒకేలా ఉంటుందా? ఇక్కడ విజయవాడలో గాంధీనగర్లో 10 మంది జన్మించారు పిల్లలు. 10 మందికి డేట్ ఆఫ్ బర్త్ ఇదే అవుతుంది, కానీ టైమ్ ఆఫ్ బర్త్ ఇదే అవుతుంది, కానీ సెకండ్స్లో డిఫరెన్స్ ఉండొచ్చు, ఇదే అవుతుంది. కానీ ఒకవేళ సేమ్ టైమ్ ఆఫ్ బర్త్ అయినా కూడా మరి ఒకే విధంగా ఉంటుందా వాళ్ళకని అడుగుతారు. ఉండదు. ఎందుకు ఉండదంటే ప్లేస్ ఆఫ్ బర్త్ చాలా ప్రధానం. గాంధీనగర్లో ఈ ప్లేస్లో జన్మించిన వాళ్ళు ఒక విధంగా ఉంటే, ఇక్కడ నుంచి 4 అడుగులు అవతలగేసిన తర్వాత ఆ ప్లేస్లో జన్మించిన వాళ్ళది ఇంకో విధంగా ఉంటుంది. దానికి అక్కడ ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ప్రభావితం చేస్తాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అది తెలియని వాళ్ళు ఏంటంటే, మరి ఒక ఊరిలో ఇంతమంది జన్మించినప్పుడు అందరికీ ఒకేలా ఉండాలి కదా. మరి వాళ్ళ అబ్బాయి ఏమో చక్కగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకున్నాడు, వీళ్ళ అబ్బాయి ఏమో జాబ్ తెచ్చుకోలేదు, ఊరికి తిరుగుతున్నాడు, లేదా వాళ్ళేమో బిజినెస్ చేస్తున్నారు. ఇలా రకరకాలుగా ఎందుకు ఉంటాయి? వాస్తవంగా ఉండకూడదు. ఒకే ఊరిలో జన్మించి ఒకే టైము జన్మించినప్పుడు. కానీ ఒకే ఊరిలో కూడా ప్రతి 10 మీటర్లకి డిఫరెన్స్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్లోని మినిట్స్ సెకండ్స్ మారుతుంటాయి అనమాట. అందుకే మనం కేపీ ఆస్ట్రాలజీ యాప్లోనే ఆ వేరియేషన్ తెలిసింది. మిగతా ఎన్సీ లహరి ఈ యొక్క ఆయనాంశాలు అది దొరకదు, కృష్ణమూర్తి ఆయనాంశం దొరికింది. అందుకే దాన్ని మనం పట్టుకోవడానికి కారణం అనమాట. ఎందుకంటే ఈ వైబ్రేషన్ కనిపెట్టిందే కృష్ణమూర్తి గారు. కేపీ సిస్టమ్ అంటారు ఆయన, కృష్ణమూర్తి గారు. వాళ్ళ అబ్బాయిలు ప్రవేశపెట్టింది ఆ యాప్. వాళ్ళకి ఏంటంటే దీని మీద బిజినెస్ ఆలోచన లేకపోవటం వల్ల, వాళ్ళు కూడా పెద్ద వయసు వాళ్ళు అవ్వడం వల్ల దాన్ని పట్టించుకోలేదు అనమాట. ఇంకా మనం దాన్నే తీసుకుని వెళ్తున్నాం. అది కాకుండా ఏ ఆయనాంశం వాడినా మనం పర్టికులర్గా రిజల్ట్ రాదు. అంటే రేపు పెళ్ళైందంటే ఇంకో 3 రోజులకు అవుతుంది, అట్లా జరిగిద్ది అనమాట. పాయింట్ ఆఫ్ రేంజ్లో రిజల్ట్ రాదు. అందుకే మనం ఆ యాప్ను వాడుతున్నాం. కాబట్టి ఎవరన్నా కనుక ఒకే ఊళ్ళు పుట్టడం ఒకే రకంగా ఉంటుంది అంటే ఉండదు. వాళ్ళని ఏం ప్రభావితం చేస్తాయి? లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది ఫస్ట్ ప్రభావితం చేస్తుంది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేట్ ప్రభావితం చేస్తాయి. అవన్నీ చూసిన తర్వాత చెప్పగలుగుతాం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుందని. కాబట్టి ఇక్కడ మనకి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. అయితే అసలు ఈ వైబ్రేషన్ అంటే ఏంటి అంటే, మనకి పూర్వకాలంలో రాజుల ఆస్థానంలో ఆస్థాన పండితులు ఉండేవాళ్ళు. వీళ్ళేంటంటే రాజుగారికి ఒక కుమారుడు జన్మించగానే ఆయన వాళ్ళని చూస్తారు, ఇట్లా చూసి కళ్ళతోనే ఆయన నొసటి మీద ఆ రేఖలు అయితేనే అవన్నీ చూసి వాళ్ళకు కొంచెం జ్ఞానం ఎక్కువ ఉంటుంది అనమాట అప్పుడున్న ఆ పండితులకి. అంటే ముందే త్రికాల జ్ఞానాలు అంటారు. వాళ్ళని చూసి చెప్పగలుగుతారు ఈ అబ్బాయి ఏమవుతాడని, వెంటనే ఈ అబ్బాయి కారణజన్మ అవుతాడని, లేదంటే ఈ అబ్బాయి మంచివాడు అవడని, లేదా ఈ అబ్బాయి ఎక్కువ కాలం బ్రతకడని అలా చెప్పేవాళ్ళు అనమాట. దాన్నే వారి యొక్క వైబ్రేషన్ బట్టి చెప్పడం అంటారు, జన్మ వైబ్రేషన్ అంటారు. అంటే అప్పట్లో ఇంత పేరు దానికి కేటాయించలేకపోవచ్చు, కానీ విషయం అదే. ఇప్పుడేం చెప్తాం మనం? మనకి అంత కాలజ్ఞానం ఉండదు, మనం చదివిన అకాడమిక్ బుక్సే కదా అన్ని. కాబట్టి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి మ్యాథమెటికల్ సిస్టమ్ ద్వారా చెప్పగలుగుతాం. ఒకరి యొక్క జన్మ వైబ్రేషన్ బట్టే మనం వారి యొక్క లైఫ్ మొత్తాన్ని చెప్పగలుగుతాం. జన్మ వైబ్రేషన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ని ఇండెక్స్ అంటారు, ఇండెక్స్. ఇంకొక పార్ట్ని ఆర్పి అంటారు, ఇండెక్స్ ఆర్పి. ఈ 2 మనకు తెలియాలి. ఇండెక్స్ అంటే ఏంటంటే, యాక్చువల్గా మనకి ఒక బాబు కానీ బేబీ కానీ జన్మించినప్పుడు మనము ఒక టెలిస్కోప్తో అంతరిక్షంలో చూస్తే, అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి చూస్తే అంతరిక్షం మొత్తం కూడా చతురస్రాకారంగా కానీ లేదా వృత్తాకారంగా కానీ ఒక నమూనా కనిపించింది మనకి. ఆ నమూనాలో గ్రహాలు నక్షత్రాలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని మన మహర్షులు ఫస్టే కనుక్కొని ఏం చేశారంటే, ఆ గుంపులు గుంపులుగా ఉన్న వాటిని బాగా సపరేట్ చేశారు. ఇట్లా సపరేట్ చేసి ఇలా అన్నిటిని హౌస్లుగా నిర్ణయించారు. వాళ్ళే నిర్ణయించి ఒక హౌస్ని అందులో ఉన్నటువంటి లక్షణాల ద్వారా మేషమని, ఇంకొక హౌస్ని వృషభమని, ఇంకొక దాన్ని మిథునమని ఇట్లా పేర్లు పెట్టారు. అట్లా అంతరిక్షంలో మొత్తం కూడా ఒక చార్ట్ లాగా భావిస్తే 12 రకాలు ఉంటాయి అన్నమాట. మొత్తం మనకు కనిపిస్తాయి. ఆ 12 రకాలకే పేర్లు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృచ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మేన, ఇట్లా 12 ఉంటాయి. ఈ 12 కూడా ఇంచుమించు సరిసమానంగా ఉంటాయి అన్నమాట. 12 కూడా ఈ 12 చతురస్రాకారంగా పోల్చుకుంటే ఒక్కొక్క దాంట్లో మనకు వచ్చేసి ఈ మొత్తం మన పెద్ద చతురస్రం అవుతుంది. మనకు లెక్కల్లో చతురస్రంలో మొత్తం కోణం 360 డిగ్రీలు.
మరి దీన్ని 12 భాగాలకి పంచితే ఒక్కో భాగానికి 30 డిగ్రీలు వచ్చింది. అంటే ఇది ఒక్కొక్కటి మనకి 30 డిగ్రీలు ఉంటుంది. మనకి అంతరిక్షంలో ప్రయాణం మొత్తం కూడా డిగ్రీల్లో నిమిషాల్లో చెప్తారు. ఇప్పుడు 1 డిగ్రీ వచ్చేసి 60 నిమిషాలు. నిమిషానికి ఇలా గుర్తు పెడతాం గీత. 1 నిమిషం వచ్చేసి 60 సెకండ్లు. మొత్తం ఇదంతా వచ్చేసి 360 డిగ్రీలు. ఒక్కొక్క రాశి లేదా హౌస్ వచ్చేసి 30 డిగ్రీలు. ఎందుకంటే మొత్తం 12 రాసులు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇందులో ఏదన్నా ఒక గ్రహం ప్రయాణించాలంటే ఇట్లా 30 డిగ్రీలు ప్రయాణిస్తే గానీ ఇది ఎంత దాటి అవతలకు పోదనమాట. 30 డిగ్రీలు ప్రయాణించాలి. అయితే ఇప్పుడు బాబు గారి బేబీ గారి పుట్టినప్పుడు మనం టెలిస్కోప్ తో చూసినప్పుడు ఇలా ఉన్నప్పుడు దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి పుంజం లాంటి కాంతి పుంజం లాంటి ఒకటి ఉంటుంది. దాన్ని లగ్నము అంటారు. అది ఎక్కడుందో చూస్తారు ఫస్ట్ వీటిలో చూసి, ఉదాహరణకి సింహంలో ఉందనుకోండి, సింహ లగ్నము అంటారు. సింహం లగ్నం. అలాగే చంద్రుడు ఎక్కడ ఉంటాడో ఎన్నిటిలో దాన్ని రాశి అంటారు. ఆ వ్యక్తి యొక్క రాశి అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క రాశి అంటే నిర్వచనం ఏంటంటే చంద్రుడు ఆ వ్యక్తి యొక్క రాశి చక్రంలో ఎక్కడ ఉంటే అదే అతని యొక్క రాశి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఎక్కడ అనుకోండి, ఇది ధనుస్సు, అప్పుడు ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి. ఈ రెండే ప్రధానం. అతని యొక్క చార్ట్ మొత్తంలో ఈ రెండే ప్రధానం. 1 లగ్నం, 2 రాశి. ఈ రెండింటిని కలిపి ఇండెక్స్ అంటారు. అప్పుడు ఇండెక్స్ అంటే ఫార్ములా ఏంటి? ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ రాశి లేదా లగ్నం. ఈ గీతని ఓఆర్ఆర్ అంటారు మనకి ఇంగ్లీష్ లో, లేదా అని. కానీ మనం చదువుకోవటం అలవాటు ఏంటంటే బై అని చదువుతాం, కానీ దాని అర్థం ఓఆర్ఆర్, రాశి లేదా లగ్నం. మనం ఇది రాశి బై లగ్నం చదువుతాం జనరల్ గా, రాశి లేదా లగ్నం. దీన్ని ఇండెక్స్ అంటారు. అంటే ఒక మనిషికి ఇవి రెండు గనక ఉంటే రాశి లగ్నం, రాశి ప్రకారం లక్షణాలు ఉంటాయి, లగ్నం ప్రకారం జీవన విధానము ఉంటుందన్నమాట. ఆ రెండు గనక ఉన్నాయంటే దాన్ని అతని యొక్క ఇండెక్స్ అంటారు. ఇది ఇండెక్స్ అంటే. ఇక ఆర్పి గురించి చెప్పుకుందాం అండి. ఆర్పి అంటే మీనింగ్ ఏంటంటే రూలింగ్ మూల గ్రహం. రూలింగ్ మూల గ్రహం అంటే రూలింగ్ ఇంపార్టెంట్ పాయింట్ అంటారు అసలు ఇంగ్లీష్లో. రూలింగ్ ఇంపార్టెంట్ పాయింట్ లో ఈ మధ్యలో తీసుకోకుండా ఈ ఫస్ట్ది ఇది తీసుకున్నారు అనమాట. ఆర్పి అంటారు. రూలింగ్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే రూలింగ్ మూల గ్రహం అంటే చాలా ముఖ్యమైన, రూలింగ్ గ్రహాల్లో చాలా ముఖ్యమైన గ్రహం అనమాట. అంటే అర్థం ఏంటంటే ఈ ఈ యొక్క ప్రపంచంలో ఏ జీవరాశికైనా జన్మించినప్పుడు 7 రూలింగ్ గ్రహాలు ఉంటాయి ఎవరికైనా. వాళ్ళలో ఇప్పుడు మనం మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక మనిషి జన్మించినప్పుడు అతనికి 7 రూలింగ్ గ్రహాలు ఉంటాయి. అవేంటంటే నెంబర్ 1 లగ్నానికి సంబంధించి సబ్ లార్డ్ 1, నెంబర్ 2 సబ్ లార్డ్, నెంబర్ 3 స్టార్ లార్డ్, నెంబర్ 4 సైన్ లార్డ్. స్టార్ లార్డ్ అంటే నక్షత్ర అధిపతి, సైన్ లార్డ్ అంటే రాశ్యాధిపతి. సబ్ లార్డ్ సబ్ లార్డ్ అంటే కక్షాధిపతి, సబ్ లార్డ్ అంటే ఉపకక్షాధిపతి. ఇవన్నీ మనకు మెటీరియల్ పేర్లు ఉంటాయి తెలుగులో కూడా. ఈ 4 లగ్నానికి సంబంధించి. ఇక రాశికి సంబంధించి 5వది ఏమొస్తుందంటే స్టార్ లార్డ్, రాశికి సంబంధించిన స్టార్ లార్డ్. 6వది రాశికి సంబంధించినటువంటి సైన్ లార్డ్. ఇది లగ్నానికి సంబంధించి 4, రాశికి సంబంధించి 2. ఎందుకు మనం చెప్పుకున్నాం, లగ్నము రాశి ముఖ్యమైన ఆ మనిషికి, ఆ జీవికి. ఇక 7వది ఏంటంటే ఆ రోజుకు సంబంధించిన లార్డ్, డే లార్డ్. ఇది ఈ 7టిని రూలింగ్ గ్రహాలు అంటాం. దీన్ని కృష్ణమూర్తి గారు ఎన్నో ప్రయోగాలు చేసి వాటిల్లో ఈ యొక్క రూలింగ్ గ్రహాలు గనక కలిస్తే, ఇప్పుడు గనక పరిశీలిస్తే ఈ టైంలో మీ రూలింగ్ గ్రహాలు, మేడం గారు రూలింగ్ గ్రహాలు, నా రూలింగ్ గ్రహాలు, ఇందాక ఒకసారి ఉన్నారు, వీళ్ళందరూ ఒకటే కలుస్తాయి. అంటే రూలింగ్ గ్రహాలు కలిస్తేనే మనుషులు కలుసుకోగలుగుతారు ఒక పని మీద. అదే రూలింగ్ గ్రహాలు కలవకపోతే ఆ రోజు ఏదో ఒక పని పడి ఈ రోజు నేను రాలేనండి అని చెప్పాల్సి వస్తుంది అనమాట. అంత ఇంపార్టెంట్ రూలింగ్ గ్రహాలు అంటే. అంటే అది డెప్త్ లోకి వెళ్ళినప్పుడు మనం చూసుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ అది.
ఇకపోతే ఈ 7 రూలింగ్ గ్రహాల యొక్క అధిపతులకి మనకి వాల్యూస్ ఉంటాయి. అవి ఇచ్చి మొత్తం కూడితే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ యొక్క అధిపతినే ఆర్పి అంటాం, రూలింగ్ మూల గ్రహము అంటాం. అంటే ఒక మనిషికి మనము తన యొక్క లైఫ్ ని గనక పరిశీలించాలంటే ఇది పరిశీలించకపోతే సంపూర్ణం కాదు. ఇది పరిశీలించిన తర్వాతే ముందుకెళ్ళాలి. ఎందుకంటే దీన్ని మనం ఉపయోగించుకుంటాం, అతని యొక్క దాంట్లో పేరులో ఉపయోగించుకుంటాం, వ్యాపారంలో ఉపయోగించుకుంటాం, ఎడ్యుకేషన్ లో ఉపయోగించుకుంటాం. ఇతను ఏ ఊర్లో ఇతను చేస్తే బాగా కలిసి వస్తుంది అప్పుడు ఉపయోగించుకుంటాం. ఇతనికి బైకులు ఏ కంపెనీ బైక్ తీసుకుంటే ఇతనికి హెల్ప్ అవుతుంది అంటే చేస్తున్న పని సజావుగా సాగుతుంది. లేదు మనం ఇప్పుడు జిరాక్స్ మా షాప్ ఉంది, జిరాక్స్ మిషన్ లో ఏ మిషన్ మనం తీసుకుంటే ఎక్కువ రిపేర్లు లేకుండా అధిక ఆదాయం వస్తుంది, ఏ మిషన్ తీసుకుంటే తొందరగా రిపేర్లు వస్తాయి, అది కూడా మనం తెలుసుకోవాలంటే ఇది కావాలి. ఒక మనిషికి తన గురించి మనం ఏం చెప్పాలన్నా కూడా ఇది చాలా ముఖ్యమైనది. మరి ఇంత ముఖ్యమైనది పేర్లో లేకపోతే ఎట్లా? ఇది ప్రధానం. మనకి పేర్లు అది ఉన్నప్పుడే అది పూర్తిగా సంపూర్ణంగా మనం చేసినట్టు అవుద్దనమాట. ఇది లేకపోతే ఈ నెంబర్ అటు పెట్టుకో ఆ నెంబర్ ఇటు పెట్టుకుంటే మ్యాథమెటికల్ మ్యాజిక్ లాగా చూసే వాళ్ళకి అది ఎందుకు ఇప్పటికీ చాలా మందిలో న్యూమరాలజీ అన్నా కూడా ఒక ఆస్ట్రాలజీ లాగానే ఏముందిలే అని ఎందుకు అంటారంటే వాళ్ళు విన్నయన్నీ కూడా ఇది వినలేదు. వాళ్ళు విన్నయన్నీ కూడా నీ పేరులో ఆ నెంబర్ ఉందా, నీకు ఎట్లా జరిగింది అట్లా జరిగింది భయపెట్టడం, ఈ బ్యాడ్ నెంబర్ ఉంది బాగలేదంటాం, లేకపోతే నువ్వు తొందరగా అదవుతావు ఇదవుతావు భయపెట్టి ఏమైనా చేస్తారంటే ఏం లేదు, ఈ అక్షరం అది పెట్టుకు ఈ అక్షరం తీసుకో. మనం ఏమన్నా దైవాంశ సంబూతులు దేవుడి దగ్గర నుంచి వచ్చాము మనం ఏమన్నా. ఇప్పుడు మనం ఏం చెప్పినా ఎలా ఉండాలంటే a+b² = a² + 2ab + b². ఆ ఏబీకి ఏ వాల్యూస్ ఇచ్చినా కరెక్ట్ అవుతుంది. అది నేను చెప్పినా కరెక్ట్ అవుతుంది, ఇంకొక మేధావులు చెప్పినా కరెక్ట్, ఇంకొక పిచ్చోళ్ళు చెప్పినా కరెక్ట్ అవుతుంది. అట్లా ఉండాలి ప్రతి మనం ఏది మాట్లాడుకోవాలన్నా. అంతేకాని నువ్వు అక్షరం పెట్టి తీసుకో అంటే ఆ నివాస్ గారి వీడియోలో బాగా చెప్తున్నాలే ఆయన చెప్తే జరిగిద్దిలే అంటే కుదరదు. ఎందుకు చెబుతున్నావు అనే ఈ రీజన్ అనేది ఉండాలన్నమాట. ఈ రీజన్ తెలియకనే ఇప్పటికి చాలా చులకన బాగుందన్నమాట సబ్జెక్ట్ మీద చాలా మందికి. తర్వాత మన కస్టమర్స్ అందరికి కూడా ఇంత డెప్త్గా కాకపోయినా ఈ విషయం వాళ్ళని మోటివేట్ చేయాలి. చేసినప్పుడే వాళ్ళు కరెక్ట్ గా కోర్సు రాయగలుగుతారు. మనం ఎంత చెప్పినా వాళ్ళు కోర్సు కనుక మనస్ఫూర్తిగా రాయలేకపోతే మనం ఏమి చేయలేము. వాళ్ళు మనస్ఫూర్తిగా రాయాలంటే ఈ యొక్క సబ్జెక్ట్ ని వాళ్ళకి అవగాహన అయ్యేలాగా చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు ఫస్ట్ సబ్జెక్ట్ ని గౌరవిస్తారు, ఆ తర్వాత చెప్పిన మనల్ని గౌరవిస్తారు. అప్పుడు మనం చెప్పిన మాటను వాళ్ళు అప్లై చేసుకుంటారు అనమాట. ఇది ఇండెక్స్ ఆర్పి. ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ ఇండెక్స్ ని ఆర్పిని ఇప్పుడు మనం ఎలా కనుక్కుంటాం అనేది కొన్ని ఉదాహరణల ద్వారా చెప్తాం.